ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లు కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ కు 12 అంకెల పర్మనెంట్ అపార్ట్ కార్డ్ జారీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో స్టూడెంట్స్ సర్టిఫికేట్లు, రివార్డులు, డిగ్రీలు, స్కాలర్షిప్లు, ఇతర అకాడమిక్ డేటా అంతా డిజిటలైజేషన్ కానుంది. కేంద్ర జాతీయ విద్యా విధానం 2020లో సిఫార్సు చేసిన అపార్ కార్డు స్టూడెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడనుంది. అపార్ కార్డు వల్ల ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేయడం అసాధ్యం అంటున్నారు టీచర్లు. విద్యార్థుల విద్యకు సంబంధించిన సమగ్ర సమాచారమే అపార్ కార్డ్. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ కి వన్ నేషన్ వన్ ఐడి ఆధార్ కార్డు తరహాలో 12 అంకెల పర్మనెంట్ అపార్ కార్డును ఇవ్వనుంది సెంట్రల్ గవర్నమెంట్. మెదక్ జిల్లాలో స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ కి అపార్ కార్డ్ ని అందుబాటులోకి తీసుకుని రావడానికి స్కూల్ టీచర్లు, స్టూడెంట్ పేరెంట్స్ నుంచి సమ్మతి పత్రాన్ని తీసుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కానీ తర్వాత ఉద్యోగం వరకు కూడా సమాచారాన్ని ఇందులో నిక్షిప్తం చేయబడుతుంది. ఇక్కడ విద్యార్థి ఒక క్లాస్ ఒక ఊర్లో చదివి మిగతా క్లాస్ వేరే దగ్గర చదివితే ఆ సంబంధించినటువంటి సమాచారం, విద్యార్థికి సంబంధించినటువంటి మార్కులు కానీ టోటల్గా అన్ని సమాచారాన్ని ఇందులో నిక్షిప్తం చేయబడుతుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. మరి మా పత్రాల మీద వారి అంగీకార సంతకం తీసుకొని మేమందరం కూడా విద్యార్థులకు అపార్ కార్డును ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ అపార్ కార్డు అనేది ఒక వరం లాంటిది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు పర్మనెంట్ నెంబర్తో కూడిన గుర్తింపు కార్డు అందజేస్తుంది. కార్డుల జారీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ప్రతి విద్యార్థికి శాశ్వతంగా ప్రత్యేక గుర్తింపు కార్డు సంఖ్య ఇవ్వనున్నారు. అపార్ అనగా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశం మొత్తంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యార్థుల యొక్క కేజీ టు పీజీ సమగ్ర వివరాలను నమోదు చేసి భద్రపరచడం. దీనివల్ల ప్రతి ఒక్క విద్యార్థికి ఇది వాళ్ళ యొక్క వివరాలు, గ్రేడ్లు, వాళ్ళ యొక్క విద్యా విధానం, సర్టిఫికేట్స్ అన్నీ కూడా సులభతరంగా ఆన్లైన్లో నమోదు చేసి వాళ్ళకు అందించేందుకు సహాయపడుతుంది. జిల్లా విద్యాశాఖను ఒక యూనిట్ గా తీసుకుని ప్రతి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య, వారి వివరాలన్నీ విద్యాశాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఈ కార్డు ద్వారా రివార్డులు, డిగ్రీలు, స్కాలర్షిప్లు, ఇతర క్రెడిట్లు వంటి పూర్తి అకాడమిక్ డేటాను డిజిటలైజేషన్ చేయనున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య చదివే ప్రతి విద్యార్థికి పాఠశాల, కళాశాలలు ఈ కార్డులు జారీ చేస్తాయి. వివిధ కారణాలతో తల్లిదండ్రులు బదిలీ అయినప్పుడు విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరిన పర్మనెంట్ నెంబర్ మారదు. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య, ఉచిత పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్లు లెక్కించడానికి మధ్యాహ్న భోజనం సద్వినియోగం అయ్యేలా ఈ కార్డు ఉపయోగపడనుంది. పిల్లలకు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనే అపార్ కార్డ్స్ ఇవ్వడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన అకాడమిక్ హిస్టరీ మొత్తం రికార్డ్ అవుతుంది. ఎక్కడ ఎప్పుడు ఏం చదివిండ్రు, ఏం సాధించిండు, తన రిజల్ట్స్ ఏంది అనేది. నెక్స్ట్ డిజిలాకర్ సిస్టమ్ వల్ల వీళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ డిజిలాకర్లో నిక్షిప్తం అవడం వల్ల ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ యాక్సెస్ చేసుకోవడానికి, ఒక స్కూల్ నుంచి ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి, ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మారినప్పుడు సర్టిఫికేట్లు డైరెక్ట్గా తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళ సర్టిఫికేట్స్ డిజిలాకర్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి. నెక్స్ట్ ఈ సిస్టమ్ వల్ల వీళ్ళకి సంబంధించిన డాటా కూడా గోప్యంగానే ఉంచబడుతుంది. నెక్స్ట్ అఫీషియల్గా ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే వీళ్ళ డాటాని యాక్సెస్ చేస్తారు. అందరికీ ఓపెన్గా చేయడానికి ఉండదు. నెక్స్ట్ యూనిక్ ఐడి ఉండడం వల్ల ఇతని హిస్టరీ మొత్తం, అంటే ఇతని అకాడమిక్ హిస్టరీ మొత్తం రికార్డ్ అవడం వల్ల ఎప్పుడు ఎక్కడ యాక్సెస్ చేసుకోవాలన్నా కూడా ఈవెన్ అఫీషియల్గా ఆఫీసెస్ కావచ్చు, నెక్స్ట్ స్టూడెంట్ కావచ్చు, తనకు సంబంధించిన డాటాని నిక్షిప్తం చేసుకోవడం వల్ల యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆన్లైన్లో యూడేస్ లో విద్యార్థుల వివరాలను నమోదు చేసే క్రమంలో ఆటోమేటిక్ గా నెంబర్ జనరేట్ అవుతుంది. ప్రతి పాఠశాలలో హెచ్ఎంలు విద్యార్థులకు టీసీ ఇచ్చే క్రమంలో టీసీపై ఈ నెంబర్ను తప్పనిసరిగా రాయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అపార్ కార్డు వల్ల విద్యార్థి పూర్తి సమాచారం ఎక్కడైనా తెలుస్తుంది. తల్లిదండ్రుల్లో ఉన్న అపోహలను తొలగించి వారి నుంచి సమ్మతి పత్రం తీసుకున్న తర్వాతనే అపార్ను అందజేస్తున్నారు స్కూల్ టీచర్లు. మా బాబు 8th క్లాసు. మా బాబు సార్ వాళ్ళు చెప్పారు ఆధార్ కార్డు తీసుకొని అపార్ కార్డు వల్ల మీకు ఈ వినియోగం ఉందమ్మా,
మీరు ఇది తీసుకోండి అని కొంచెం దాని గురించి మాకు వివరించారు. ఆ యొక్క ఫామ్స్ ఏవైనా పిల్లలై సర్టిఫికెట్స్ మేము ఇలాంటి ఏవైనా పోయినా కానీ వేరే స్కూల్స్లల్లో పోతే మాకు ఇబ్బంది పెడతారు, అలాంటి మాకు కూడా ఎదురైనాయి. ఇది చాలా బాగుందని సార్ వాళ్ళు వివరించడం వల్ల మేము ఈ ఆధార్ కార్డుకు సార్కు పూర్తిగా అంగీకారం ఇచ్చి ఫామ్ ఫిలప్ చేయమని చెప్పినాం. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన సమగ్ర సమాచారం ఉండే అపార్ కార్డ్ విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడనుందంటున్నారు అధికారులు.